కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నాయకులు కోమల మహేష్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్పొరేటర్ నుండి కేంద్ర మంత్రిగా ఎదిగిన బండి సంజయ్ జీవితం నేటి యువతకు ఆదర్శమని బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవ్ రెడ్డి పేర్కొన్నారు. ఓటమిని విజయానికి తొలిమెట్టుగా మలుచుకొని రాజకీయంగా ఉన్నత శిఖరాలను అధిరోహించారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయంగా తనదైన శైలిలో ప్రత్యర్థులపై ఘన విజయం సాధించిన గొప్ప హిందుత్వవాది అని ఆయన కొనియాడారు. పాలనలోని పార్టీలకు మతాలకు అతీతంగా సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి రక్తదానం చేసి ఆదుకోవాలని సంజీవ్ రెడ్డి పిలుపునిచ్చారు. బండి సంజయ్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. కేంద్ర మంత్రివర్యులు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గోవార్ఖాన్ కార్పొరేషన్ పరిధిలోని యావన డివిజన్లోని ఇవాళ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త కంచెల్లి ఏబీపీ నుండి ఇవాళ అంచెలంచెలుగా ఎదుర్కొంటూ 3 సార్లు కరీంనగర్ కార్పొరేటర్గా గెలిచి తర్వాత 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ప్రజలు 3 సార్లు ఓడగొట్టినా కానీ నిగ్గుకుంటూ ఇవాళ బీసీ బలైన వర్గాల బిడ్డ అని చెప్పేసి ఇలా హిందుత్వవాది అని చెప్పేసి పార్లమెంట్ సభ్యులు నిలుచుంటే బ్రహ్మాండమైన ఫస్ట్ టైం 1,00,000 ఓటుతో గెలిపించారు. ఇవాళ మళ్ళా మనం నిలుచుంటే 2 లక్షల పైచీతో గెలిపించిన వ్యక్తి బండి సంజయ్ గారు. బండి సంజయ్ ఇటువంటి పుట్టినరోజులు మరి ఎన్నెన్నో చేసుకుంటారని చెప్పి ఇవాళ పెద్దలు గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఇవాళ ఊరు వాడ పల్లె పట్టణం అని తేడా లేకుండా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల్ని వారి యొక్క స్ఫూర్తితోటి ఇవాళ చేయడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ తిలక్ నగర్ మండలంలో మండల అధ్యక్షులు అయితా పవన్ గారు, ఈ డివిజన్కి సంబంధించినటువంటి నాయకులు కోమల మహేష్ గారు వారి యొక్క నేతృత్వంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు ఇవాళ రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తు లోపల మరెన్నో ఉన్నత పదవులు పొందాలని వారి యొక్క స్ఫూర్తితోటి మేమంతా కూడా భారతీయ జనతా పార్టీలో